ఇక్కడ మాదాపూర్ నుండి భువనగిరికి కొంచెం దూరమే, పెద్ద దూరమేం కాదు ఇది. లోడింగ్ స్టార్ట్ అయింది. నువ్వెక్కువ నేనెక్క అని చెప్పి అనుకుంటారు లేబర్స్. బస్తాలు అన్నీ వేసుకొని ఫస్ట్ బస్తాలు వేసింది. సెకండ్ వీడియో యూట్యూబ్. అందరు వస్తారు, అందరుగా వస్తారు. ఎంత హైట్ వచ్చింది చూడు, దగ్గర పడ్డది లోడిగా. ఇంకొక 2-3 నెట్లు అయితే అయిపోతుంది. ఇంకా లాస్ట్కి వెళ్ళి ఎత్తుకొస్తుంది కదా, అవి లాస్ట్ బస్తాలు వేసేటి అయిపోయినాయి. ఇంకా వెదర్ అంతా ఎట్లా అయిపోయింది చూడు, వర్షం పడేటట్టు కనిపిస్తుంది. ఆగమాగం అవుతుంది ఇక, ఫుల్గా వర్షం పడేటట్టుంది. ఇక మొగలంతా ఎట్లా అయిపోయింది, అన్నీ కప్పేస్తారు. ఎక్కడ ఒక దగ్గర కుప్పలు చేసి కప్పేస్తారు. అన్ని కుప్పలు కప్పేసారు, కానీ ఏమో వర్షం పడితే చెప్పలేని పరిస్థితి ఎట్లుంటుందిగా. అన్నీగా ఈ హోటల్లోకి ఎంచే పోవాలి. ఇప్పుడు లారీ వాళ్ళు కుప్ప వేసి పక్క పంట పోవాలి. ఫుల్ వర్షం. ఇగో పాపం చూడవో రైతుల బాధలు ఎట్లున్నాయో, మొత్తం తడుస్తున్నాయి. ఫ్రెండ్స్, నేను నిన్న వచ్చా లోడింగ్ కానీ ఈరోజు అది లోడింగ్. ఈ రోడ్ సింగల్ రోడ్డు, పెద్ద హైట్ రోడ్డు. ఇంత ఇబ్బంది అవుతుందంటే ఎక్స్పెక్ట్ చేయరా ఇంత ఇబ్బంది అవుతుందని కూడా. చాలా రిస్క్ కోరుకున్న విషయం ఈ ఒడ్డు కొట్టడం అంటే. ఏమో అనుకున్నా కానీ ఇంత రిస్క్ ఉంటుంది ఒడ్డు కొట్టాలంటే. బస్తా కింద పడితే వాళ్ళు కట్టుడు అంత మంది కట్టి ఏం చెప్తాం వాళ్ళకి కమాలి వాళ్ళకు. గడ్డి కట్టి అయిపోయేది. నార్మల్గా కట్టడానికి కట్టిరు, ఆ బస్తా కింద పడదు. ఇప్పుడు అనవసరంగా తలకానకు అయిపోయింది. ఎవరు వెనకాల రాలే కాబట్టి ప్రాబ్లం లేదు. ఎవరైనా వెనకాల వచ్చింటే చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ ఎంత వస్తుంది మన టైం బాగాలేదనుకోవాలి. కానీ మొత్తం మీద అయితే మళ్ళీ తీసుకుని లోపల వేసుకున్నాం బ్యాగు. ఈ రోడ్ల మీద చాలా ఇబ్బందులు అవుతున్నాయి హైట్ రోడ్ తోటి. ఇప్పుడు పొద్దుగాల నిన్న పెట్టిన లోడింగు రాత్రి వర్షం పడి, అకాల వర్షం పడి ఆ లోడింగ్ ఆగిపోయింది. దాని ద్వారా ఇప్పుడు లేట్ అయిపోయింది. ఇప్పుడు చాలా ఇబ్బంది పడి, వర్షం మామూలు వర్షం పడలే. మా రైతుల వడ్లన్నీ తడిచిపోయినాయి. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ కవర్లు వేస్తే కవర్లో గాలికి కవర్ కూడా కొట్టుకుపోయినాయి. ఏ మాత్రం ఆగలే గాలి. మా బండి మీద కూడా కవర్ కింద పడితే 2 సార్లు వేసింది మాది వాళ్ళు. దానివల్లే ఈ తాట లూజ్ అయింది. ఏం చేస్తాం ఇక, గాలి తుఫ కాదు వర్షం చేయవలసి పడే వర్షమే కాదు కానీ పడుతుంది. ఏం చేస్తాం, పంట నష్టం తప్పే వర్షం వల్ల ఏం లాభం లేదు. దానికి ఎంత పెద్ద చెట్టు పడిపోయిందో, ఎంత పెద్ద చెట్టు గాలి రోడ్ మీద పడిపోయింది మొత్తం. దానికంటే ఇంకా 4-5 పడిపోయినాయి అందరికీ. ఇంత గాలి వేగంగా వచ్చింది గాలి, మామూలుగా రాలే గాలి. ఎంత పడ్డా చూడ అన్ని సాఫ్ చేస్తుంది. నేను రోడ్ల మీద పడ్డానికి పక్కన చేసేది. విరిగిపోయినాయని తీసి పక్కకి వేసేస్తుంది బండి చేసి. మరీ దగ్గరున్నాయి చెట్టు రోడ్డు మీద. అందుకే ఇరిగినట్టు పక్కకి వేసుకుంటారా. అడ్డంగా మా ఫ్రీ అయిపోయింది. కనీసం ఒక 15 minutes అవుతుండే రోడ్డు దాటాలంటే. 2-3 ట్రైన్లు పోతున్నాయి. ఊరికొకటి ప్యాక్ చేయబడి, ఊరికొకటి ప్యాక్ చేయబడి. అంటే చాలా ఇబ్బంది అవుతుంది. డ్రైవర్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. పెద్దగా దానికి లెవెల్ చేసేది చాలా బాగా అయింది. బండ్లు ఎక్కాలంటే ఎక్కలేకపోతున్నాం. గడ్డ చూపిస్తుంది కదా, పెద్ద పంట చూపిస్తుంది. అంత ఐడియా ఉంటే అంత
లోపల చూపిస్తాను. రైట్ సైడ్ కనపడుతుంది గడ్డ. ఈ గడ్డ అంత హైట్ రేగుల కట్టుకుంటే రోడ్ అంత మీదకి ఎక్కి దిగేది రోడ్డు బండ్లు. అక్కడ రావాలంటే బాగా రావాలి. షో అయితే బండి రాదిగా, అంత ఘోరం ఉంటుంది. పర్లేదు లేదు. భువనగిరిలో కూడా చెట్లను ఎట్లా పడ్డాయి చూడ, చెట్లను తిరిగిపోయింది. రోడ్డు బంద్ చేసారు జేసీబీ సహాయంతో. రోడ్డు క్లీన్ చేస్తారు. అమ్మో రోడ్ అంటే రోడ్ పరి షాంపీలు తీస్తారు బండ్లలో. ఇగో ఇంత పెద్ద పైప్ పట్టుకొని తీస్తారు షాంపీలు. 1 2 3 ఇగో ఇంకోటి బండి మా ఊరిని అన్లోడింగ్ అయింది. ఇది ఒకటి 4, ఇది 5 బండ్లు ఉన్నాయి ఇంకా. మరి ఎప్పుడు వస్తుంది సీరియల్ తెలియదు మనది. మా ఊరిది అయిపోయింది, ఆ బండి తీసుకొని పోవాలని ఇప్పుడు వాడేమో అన్లోడ్ చేసుకొని వస్తున్నాడు. ఇగో మా వాడు చూడు ఆగి చెప్తుండు. రాగిరి గుట్ట ఇది. ఇక్కడ నుంచే కదా బుద్ధుని తీసుకుపోయింది. ఈ గుట్ట నుంచే. అక్కడ ముందు ఒకటి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ అప్పుడు కట్టింది అంటది. అవి అక్కడనే అదే బండ, అక్కడి నుంచే ఆ బండ నుంచే తీసిర్రు రాయి, బుద్ధుని పెట్టిన రాయి. ఆ గుడి పైన ఉన్న రాయితో అంత పెద్ద బండను తీసి అక్కడనే చెక్కొని బుద్ధుడిని తీసుకొని విశ్వంసార్లో నిలబెట్టారు. అదేదో ఈ గుట్ట నుంచే తీసుకుపోయారు బుద్ధుడిని. ఇదంతా చెక్కిరంతా వాళ్ళు చేసింది ఇదంతా. ఇవే రాగిరి గుట్ట.